నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో మంగళవారం ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ హాజరై కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సాధారణ ప్రజల హృదయాలను హత్తుకునేలా తెలంగాణ యాసలో కవితలు రాసి ప్రజలను చైతన్యపరిచిన మహనీయుడు కాళోజీ అని కొనియాడారు. ఆయన కృషికి గుర్తింపుగా ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు అందజేసిందని గుర్తు చేశారు. కాళోజీ పుట్టిన రోజుని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమన్నారు. ప్రభుత్వం మహనీయుల జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వహించడం ద్వారా భావితరాలకు వారి గొప్పతనం చేరువవుతుందని అదనపు కలెక్టర్ వివరించారు. అదేవిధంగా ప్రధానమైన లీడర్స్ అందరితో ఆయన ఉద్యమంలో పాల్గొన్నారు. అదేవిధంగా పద్మ విభూషణ్ పొందారు, ఎమ్మెల్సీ కూడా చేసి ఉన్నారు. సో వారి యొక్క స్ఫూర్తి, వారి యొక్క ఆశయాలు తీసుకొని మన కలెక్టరేట్ కూడా మనందరూ కూడా నడవాలని, తర్వాత లా విద్య అభ్యసించడం, తెలంగాణ తెలుగు విద్యకి అధిక ప్రాధాన్యత ఇచ్చడం, తర్వాత నిజాం యొక్క అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఈ విధంగా చాలా ఉద్యోగంలో పార్టిసిపేట్ చేసి జైలు కూడా 25 years పీరియడ్ టైంలో కూడా జైలు కూడా. సో వారి యొక్క